తెల్లవారుజామున 4:41 అయింది టైమ్. ఈవినింగ్ అనుకున్నారు. అస్సలు కాదు. మిడ్‌నైట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైమింగ్‌లో నాకు హెవీ ఫీవర్, బాడీ షివరింగ్, బాడీ క్రాంప్స్ వచ్చేసాయన్నమాట. తేజు అక్కడ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి ఇంక టాబ్లెట్స్ సరి చేస్తున్నారు. ఇంక మార్నింగ్ నిద్ర లేదు మార్నింగ్ దాకా. ఈ మార్నింగ్ లెగ్గానే డ్రై ఫ్రూట్ లడ్డు ఇచ్చారు తేజు కొంచెం హెల్తీ ఉంటాను కాబట్టి. ఇంక నేను మార్నింగ్ లేచినప్పుడే సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను అనమాట చలవ చేయడం కోసం. జావ కాసుకోమంటే మమ్మీ వాళ్ళు. ఇంకా బీపీ చెకింగ్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ నా వీడియోలు చూసుకుంటూ మరీ పడుకుంటే బాడీ పెయిన్స్ వస్తున్నాయని ఇంకా టాబ్లెట్ వేసుకోవాల్సింది వేసేసుకున్నా. ఇంకా ఈవినింగ్ వరకు అలా గడిపేసిన తర్వాత జావ తాగాను ఓవెన్లో హీట్ చేసుకొని. ఆఫ్టర్నూన్ లంచ్కి మంచి మిరియాల రసం చేసుకున్నా. పాపం నిన్న దుర్గా వచ్చి నా కోసం రసం చేసి పెట్టి వెళ్ళింది, విచ్ ఈస్ సో స్వీట్ ఆఫ్ హర్. కష్టకాలంలో అయిన వాళ్ళు దగ్గర లేనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇంకా ఈవినింగ్ 4:30 అయ్యాక నాకు ఎందుకో బాగా హెడేక్ అనిపించి పడుకున్నాను అన్నమాట. పడుకున్నానన్న మాటే కానీ 1 అవర్ కూడా నిద్ర పట్టలేదు. మెసులుతూనే ఉన్నా. ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి వచ్చి పూజ చేసుకున్నా. ఇంతలోపు తేజు జిమ్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు. వీ హ్యావ్ టు చేంజ్ ఆ డేట్ అనిపించింది. ఇంకా నేను పులిహార చేసుకొని తినేసాను.